రెవెన్యూ అధికారులపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సంపేట డివిజన్లో మట్టి దందా సిండికేట్ జరుగుతుందని మండిపడ్డారు. మట్టి మాఫియా విదేశీగా జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో మట్టి దందా లీడర్ ఎవరిని ప్రశ్నించారు. మట్టి మోరం తీసిన గుంతలకు ఎన్నో చోట్ల పర్మిషన్లు ఉన్నాయని ప్రశ్నించిన ఆయన తీసిన మట్టి గుంతలకు లెక్కలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ ఇదంతా నర్సంపేట జరుగుతుంది. మాధరెడ్డి గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నర్సంపేటకి ఇచ్చిన షోకాజ్ నోటీస్, నువ్వు ఇల్లీగల్ గా పర్మిషన్ ఇచ్చినవు, ఇది చెల్లదు, నీపై చర్యలు ఏం తీసుకోవద్దో చెప్పాలని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ ఇదంతా నర్సంపేట జరుగుతుంది. మాధరెడ్డి గారు ఇవన్నీ మీ దగ్గరే జరుగుతున్నది, మీ కనుచూపు మేరలే మీకు దగ్గరలో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఖండించలేదు? ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్హెచ్ఏ 300 క్యూబిక్ మీటర్ల అనుమతి పేరు మీద 1000 క్యూబిక్ మీటర్ల మట్టి దందా, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్